దేశ సేవలో ఎప్పుడూ ముందున్న సంస్థ ఏదైనా ఉంటే అది నిస్సందేహంగా ఆర్ఎస్ఎస్ మాత్రమే. అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. 1962లో చైనా భారత్పై ఆకస్మిక దాడి చేసినప్పుడు దేశం తీవ్ర సంక్షోభంలో పడింది. ఆ సమయంలో సైన్యానికి వెన్నుదన్నుగా నిలవడంలోనూ పౌర రక్షణ బాధ్యతలను భుజాన వేసుకోవడంలోనూ ఆర్ఎస్ఎస్ ప్రదర్శించిన దేశభక్తి చిరస్మరణీయం. ఈ మొత్తం ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ రెండవ సరసంఘచాలక్ శ్రీ గురూజీ ఎంఎస్ గోల్వాల్కర్జీ మార్గదర్శకత్వం అత్యంత కీలకంగా నిలిచింది. 1962 చైనా యుద్ధ సమయంలో శ్రీ గురూజీ ప్రదర్శించిన దార్శనికత కేవలం యుద్ధానికే పరిమితం కాలేదు. అది దేశ భద్రతపై ముందస్తు హెచ్చరికగా నిలిచింది. యుద్ధం ప్రారంభానికి చాలా ఏళ్ల ముందే చైనా ఉద్దేశాలను శ్రీ గురూజీ పసికట్టారు. 1950లో చైనా టిబెట్ను ఆక్రమించుకున్నప్పుడే గురూజీ అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూడా. చైనా విస్తరణ కాంక్ష గల దేశం, అది త్వరలోనే భారత్పై దాడి చేస్తుంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. భారత్ చైనాల మధ్య జరిగిన పంచశీల ఒప్పందాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. శాంతి మంత్రాలు జపించే దేశం తన సైనిక శక్తిని పెంచుకోకపోతే పొరుగు దేశాల దాడులకు బలికాక తప్పదు అని ఆయన హెచ్చరించారు. చైనా అనుసరించే కమ్యూనిస్టు సిద్ధాంతం పొరుగు దేశాలను ఆక్రమించుకోవటమే లక్ష్యంగా ఉంటుందని, కాబట్టి చైనాతో స్నేహం కేవలం ఒక భ్రమ అని ఆయన వాదించారు. అప్పటి ప్రభుత్వం అనుసరించిన హిందీ చీనీ భాయ్ భాయ్ నినాదాన్ని ఆయన తప్పుపట్టారు. హిందీ చీనీ భాయ్ భాయ్ నినాదం దేశాన్ని నిద్రపుచ్చుతుందని, వాస్తవ పరిస్థితులను మరుగున పడుస్తుందని ఆయన విమర్శించారు. యుద్ధం ప్రారంభమైన వెంటనే గురూజీ దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సేవకులకు పిలుపునిచ్చారు. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ప్రభుత్వానికి సైన్యానికి పూర్తి స్థాయిలో సహకరించాలని సూచనలిచ్చారు. వెంటనే చాలామంది సంఘ్ స్వయం సేవకులు సరిహద్దు ప్రాంతానికి వచ్చారు. సరిహద్దు ప్రాంతాల్లోని అస్సాం, లడఖ్ వంటి చోట్ల సైనికులకు ఆహారం అందించటం, బంకర్ల నిర్మాణంలో సాయపడటం, మందుగుండు సామాగ్రిని మోయటంలో స్వయం సేవకులు తోడ్పడ్డారు. పోలీసులు సరిహద్దు విధులకు వెళ్లడంతో నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, ప్రభుత్వ కార్యాలయాల భద్రతను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చూసుకున్నారు. ఇక యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రజల నుండి నిధులు మరియు ఉన్ని వస్త్రాలను సేకరించి సైన్యానికి పంపారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నిస్వార్థ సేవను, క్రమశిక్షణను చూసి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆశ్చర్యపోయారు. సంఘంపై ఉన్న గత విభేదాలను పక్కన పెట్టి 1963 జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనాల్సిందిగా ఆర్ఎస్ఎస్ను ఆహ్వానించారు. కేవలం 3 రోజుల నోటీసుతో 3000 మంది స్వయం సేవకులు తమ పూర్తి గణవేషంతో కవాతులో పాల్గొని దేశం పట్ల తమ నిబద్ధతను చాటారు. 1962 యుద్ధం ఆర్ఎస్ఎస్ కేవలం ఒక సాంస్కృతిక సంస్థే కాదని, దేశం ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి సేవ చేసే శక్తి అని నిరూపించబడింది. శ్రీ గురూజీ దార్శనికత, స్వయం సేవకుల శ్రమ భారత రక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోయాయి.